ఎలక్షన్స్లో ఎంత పెద్ద దెబ్బ పడ్డదో మనం చూసినాం. బీఆర్ఎస్ అప్పటి వరకు కలకలలాడిపోయింది, ఇప్పుడు కనీసం కనిపించకుండా పోయింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనీసం అసెంబ్లీలో కాకపోయినా పార్లమెంట్లో అయినా మాకు మంచి సీట్లు వస్తాయన్న నమ్మకంతో ఉన్నారు. కానీ మొన్న ఎగ్జిట్ పోల్స్ చూసే ఒకటే సీట్ వస్తుందని అనుకుని చెప్పినప్పటికీ వీళ్ళలో ఎలాంటి ఉత్సాహం లేదు. ఇప్పటికీ కూడా మనం ఇప్పుడు కౌంటింగ్ స్టార్ట్ అయ్యి దాదాపు కొన్ని గంటలైనప్పటికీ ఇప్పటికీ ఒక్క సీటు కూడా లేని పరిస్థితి మనం చూస్తున్నాం. కనీసం బోనీ కూడా చేయలేని పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఒకవేళ వెంకట్రామిరెడ్డి మెదక్ నుండి వస్తాడనే నమ్మకంతో ఉండే 4th రౌండ్ వరకు, తర్వాత 5th రౌండ్కి వచ్చేసరికి ఆ నమ్మకం కూడా పోయింది వీళ్ళకి. అయితే కంటోన్మెంట్ విషయానికి వస్తే వీళ్ళకు లాస్యానందిత వాళ్ళ చెల్లికి లాస్య నివేదితకి సీట్ ఇచ్చారు. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ పరిస్థితి లేకుండా పోయింది. అది కూడా వెనుకంజలో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు నేను బీఆర్ఎస్ భవన్లో ఉన్నాను. భవన్లో కనీసం ఎలాంటి సప్పుడు సరుగుడు లేకుండా ఉన్నది. లోపల నాయకులు ఎవరు లేరు, కార్యకర్తలు లేరు. ఒకవేళ మొన్న రీసెంట్గా జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఎంత నమ్మకంతో కేసీఆర్ ముందుకొచ్చి చెప్పిండు, మేము ఉంటాం, మేము ప్రజల కోసం ఉంటాం, మేము 11 సీట్లు గెలుస్తామని చెప్పి నమ్మకంతో చెప్పిండు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి అసలు కనిపించట్లేదు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు కనీసం 5th రౌండ్ వరకైనా వీళ్ళు ఉంటారేమో అనుకున్నాం. కానీ కనీసం 5th వరకైనా వాళ్ళు లేకుండా పోయింది. వెంకట్రామిరెడ్డి లాస్య నివేదిత మీద కొంచెం నమ్మకం ఉండే, వాళ్ళకి ఎగ్జిట్ పోల్స్లో కూడా ఒకటే సీట్ వస్తుందని చెప్పినప్పటికీ కేసీఆర్ అసలు వెనకడుగు వేయకుండా ముందుకొచ్చి మేము 11 సీట్లు గెలవబోతున్నామని చెప్పిండు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు ఎంత దెబ్బపడ్డారు, అసలు అసెంబ్లీ ఎలక్షన్స్లో వాళ్ళు ఎంత దెబ్బపడ్డారు, పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా వాళ్ళకి అంతే దెబ్బను చూపినాయని చెప్పొచ్చు. అయితే బీఆర్ఎస్ భవన్ లోపల ఎలాంటి నాయకులు లేని సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఒకవేళ కనీసం ఒక్కరైనా గెలిస్తే సెలబ్రేషన్స్ అట్లా స్టార్ట్ అయ్యేయేమో. ఇక్కడ సెలబ్రేషన్స్ కానీ ఎలాంటి పరిస్థితి లేకుండా పోయింది. బీఆర్ఎస్ భవన్ ఒక్కసారిగా మూగపోయినట్టు అనిపించింది. ఇప్పుడు మీరు నా వెనకాల చూస్తున్నట్టయితే అసలు మీకు ఎలాంటి సరుగుడు కనిపించే పరిస్థితి మనకు లేదు. చూద్దాం ఇంకా ముందు ఏం జరుగుతుందో, ఇంకా రౌండ్స్ పూర్తయ్యే కొద్దీ ఏం జరుగుతుందో చూద్దాం.